చిన్నారులు, మీకు ఈరోజు సింహం పెళ్ళి అనే కథ చెప్తాను, వినండి మరి. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. వాడు ఒకరోజు తన కూతురితో కలిసి కట్టెలు కొట్టుకోవడానికని అడవికి పోయాడు. వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఒక పెద్ద సింహం వచ్చింది. వాళ్ళు భయపడి ఉరకబోయేంతలో ఆ సింహం వాళ్ళను పట్టుకుంది. ఇద్దరూ గజగజా వణికిపోతా, మా ఇద్దరిని వదిలిపెట్టు అని బతిమలాడారు. అప్పుడు ఆ సింహం, సరే వదిలిపెడతా, కానీ నాకు నీ కూతుర్నిచ్చి ఇప్పుడే పెళ్లి చెయ్యాలి అంది. రైతు ఆలోచించాడు. సరే అలాగే, కానీ ఒక షరతు. మా ఆచారం ప్రకారం పెళ్లి కొడుకుకు పెళ్లికి ముందుగా కాలికి ఉన్న ఒక్కొక్క గోరుని, నోటిలోని కొరలని తీసేయాలి అన్నాడు. అలాగే, దాందేముంది, తీసేయి అంది సింహం. రామయ్య దాని ఒక్కొక్క గోరుని, నోటిలోని కూరలని పెరికేశాడు. మీ ఆచారం ప్రకారం అన్నీ తీసేశావు కదా, ఇంక పెళ్లి చెయ్యి అంది సింహం సంబరంగా. రైతు నవ్వుతూ, కాళ్లకు ఒక్క గోరు లేదు, నోటిలో కూరలు లేవు, ఇంక నువ్వెవ్వరిని ఏమీ చేయలేవు, నీకేంటి భయపడేది అంటూ కర్ర తీసుకొని సింహాన్ని బాగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక సింహం అక్కడి నుంచి పారిపోయింది. విన్నారా పిల్లలు? ఆలోచన సరైనది కాకపోతే ఎలాంటి నష్టం జరుగుతుందో.